హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్‌మెంట్ 12వ పిఆర్‌కి సంబంధించి ఫిట్‌మెంట్ మరియు ఐఆర్‌లపై శుభవార్తలండి. 2 శుభవార్తలు, కీలక ఆదేశాలు అయితే జారీ. పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ మరియు మధ్యంతర భృతిపై కీలక నిర్ణయాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల 12వ వేతన సవరణ సంఘం మరియు మధ్యంతర భృతి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారండి ఉద్యోగ పెన్షనర్లు. రాష్ట్ర ప్రభుత్వం 2023 జూలై 1 నుంచి కొత్త పీఆర్సీ అంటే 12వ పీఆర్సీని అమలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు 43% తగ్గకుండా పీఆర్సీ ఫిట్‌మెంట్‌ను ఇవ్వాలి. దీంతో పాటుగా 30% ఈలోపు ఈ నష్టాన్ని భర్తీ చేస్తూ 30% మధ్యంతర భృతి రూపంలో ఇవ్వాలనైతే ఎదురు చూస్తూ ఉన్నారు. సో, ఈ వీడియోలో పీఆర్సీ, మధ్యంతర భృతి మరియు ఇతర సంబంధించిన అంశాల గురించి అయితే పూర్తి వివరాలను తెలుసుకుందాము. మొదటగా పీఆర్సీ ఫిట్‌మెంట్‌పై ఉద్యోగుల ఆశలు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 43% కంటే ఎక్కువ ఫిట్‌మెంట్‌ను ఆశిస్తున్నారు. గతంలో 2014లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పీఆర్సీ నివేదిక రాకముందే 27% ఐఆర్‌ను ప్రకటించారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 43% ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని అమలు చేశారు. అయితే పీఆర్సీ బకాయిల విషయంలో కొంత జాప్యం జరిగింది. అనేక విజ్ఞప్తులు, ఆందోళనల తర్వాత 2016 అక్టోబర్ 1 నుండి సీపీఎస్ ఉద్యోగులకు 3 విడతలుగా, సాధారణ ఉద్యోగులకు 1 విడతగా పీఆర్సీ బకాయిలను చెల్లించారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలోనే ఈ బకాయిలను చెల్లించారు అని అప్పట్లో ఆరోపణలు కూడా వచ్చాయి. ఇప్పుడు కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయులు 43% కంటే ఎక్కువ ఫిట్‌మెంట్‌ను ఆశిస్తున్నారు. సో, ఉద్యోగుల ఆందోళన ఆశిస్తూ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మరియు మధ్యంతర భృతి అండి. మధ్యంతర భృతి ప్రకటన కోసం ఎదురుచూపులు. పీఆర్సీ కమిషన్ నిర్మించిన తర్వాత నివేదిక ఇవ్వడానికి సాధారణంగా ఏడాది సమయం పడుతుంది. ఈ సమయంలో ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు మధ్యంతర భృతి కోసం ఎదురుచూస్తున్నారు. పీఆర్సీ కమిటీ నియామకం తర్వాత వివిధ ఉద్యోగ సంఘాల నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తారు. నివేదిక వచ్చేలోపు ఐఆర్ ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా ఐఆర్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఐఆర్ ప్రకటన కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. డీఏ బకాయిలపై ఉద్యోగుల ఆందోళన. ప్రతి 6 నెలలకు ఒకసారి దేశవ్యాప్తంగా ధరల సూచీ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం కరువు భత్యం అంటే డీఏని ప్రకటిస్తుంది. దానిని అనుసరించి కేంద్రం 1%కి, రాష్ట్ర ప్రభుత్వం 0.91% రేషియో ప్రకారంగా డీఏ ఇవ్వాల్సి ఉంది. మరి గత ఏడాది జనవరి అంటే 2024 జనవరి మరియు జూలై డీఆర్‌లను కేంద్రం ప్రకటించింది. సో, ఈ డీఏ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం 2 డీఏలు ఇవ్వాల్సి అయితే ఉంది. ఈ నెలలో కేంద్రం మరొక డీఏను కూడా ప్రకటించనుంది. అదే జనవరి 2025 డీఏ. అయినప్పటికీ 2 డీఏలని ఇప్పటికీ ఇవ్వకపోవడంపై వెంటనే 2 డీఏలను ప్రకటించి ఉద్యోగులపై తమకున్న ప్రేమ నిరూపించుకోవాలి అని అయితే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ శాఖల ఉద్యోగులు, ప్రభుత్వ పాఠశాల ఉద్యోగులు కలిసి సుమారుగా 42,000 మంది ఉన్నారు. అలాగే 38,000 మంది పెన్షనర్లు ఉన్నారు. టోటల్‌గా 80,000 మంది. సో, వీరందరూ 2 విడతల కరువు భత్యం డీఏ 2024 డీఆర్‌లను 12వ పీఆర్సీ మధ్యంతర భృతి ఐఆర్ సో, ఈలోపు ఐఆర్ ప్రకటించాలని అయితే కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 43% పీఆర్సీ ఫిట్‌మెంట్ మరియు 30% మధ్యంతర భృతిని ఆశిస్తున్నారు. ఈ అంశాలపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకొని ఉద్యోగుల ఆకాంక్షలను నెరవేరుస్తుందని అయితే ఆశిద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.